హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఇండియన్ 2 అదేనండి మన భారతీయుడు 2 సినిమా యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా ఒక రేంజ్లో ఉంది అనే దానికంటే ఒక రేంజ్లో ఉంది అనేదే గొప్పది ఈ సినిమాకి అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను భయ్య. అలాగే ఈ సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. ఎక్కువ ప్లస్లే ఉన్నాయి మైనస్ల కంటే. నాకు ఈ ఒక్క విషయం అయితే ఈ సినిమాతో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా న్యాచురల్గా అనిపించింది భయ్య సినిమా మాత్రము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయాల జరుగుతున్న విషయాలతో అసలు మ్యాచ్ చేసి ఇంత అద్భుతంగా ఈ సినిమాని చూపించచ్చా అనేది మాత్రం వేరే లెవెల్లో అయితే శంకర్ గారు చూపించారని అనుకోవాలి. అయితే మనకు తెలుసు భారతీయుడు సినిమా ఏ రేంజ్లో హిట్ అయింది అని చెప్పేసి. కాకపోతే చాలామంది యూత్కి తెలియదు, ఎందుకంటే అప్పటికి మనము సరిగ్గా సినిమా నాలెడ్జ్ కూడా వచ్చిండదు. అందుకే 2 రోజుల ముందర కూడా మనకు భారతీయుడు సినిమా రిలీజ్ అయితే చేశారు భయ్య. నిజంగా ఆ సినిమా చూసి, అంటే ఆ సినిమా చూడకపోయినా ఈ సినిమా అర్థం కాదు అనేది మాత్రం పెట్టుకోకండి. ఆ సినిమా చూస్తే ఖచ్చితంగా ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఈ 2 సినిమాలకి డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అయితే స్టోరీ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, లంచం గురించే ఈ స్టోరీ ఉంటుంది. అయితే ఇందులో సిద్ధార్థ్ అన్న క్యారెక్టరే భయ్య అసలు మైండ్ దొబ్బేసే క్యారెక్టర్. నిజంగా ఆయన క్యారెక్టర్ ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆయన నిజాయితీకి నిలువెత్తు రూపం అంటారు కదా, ఆ రేంజ్లో అయితే ఆయన క్యారెక్టర్ ఉంటుంది పాపము. ఆయనతోనే సినిమా మొత్తం నడుస్తుంది అనే టైప్కి అయితే వచ్చేస్తుంది భయ్య కొన్ని సీన్లు అయితే. ఇంకోటి వచ్చేసి మన కమల్ హాసన్ గారు సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాల వరకు మనకైతే కమల్ హాసన్ గారు అయితే కనిపించకూడదు. అది కొంచెము మనకు అప్పటి వరకు సిద్ధార్థ్ అన్నే అసలు సినిమాని లీడ్ చేస్తాడు భయ్య. అది సూపర్ అనిపిస్తుంది. అయితే ఇందులో మైనస్ వచ్చేసి పాటలనే నేను అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే నిజంగా భారతీయుడు సినిమాలో పాటలు వింటే అసలు గుండెలకు అత్తుకుంటాయి. ఈ సినిమాలో అంతేం లేదు భయ్య. మళ్ళీ ప్లస్ ఏంటంటే అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య. అసలు అనిరుద్ అన్న అసలు ర్యాంప్ పాడిచ్చేసాడు నిజం చెప్పాలంటే. అసలు మామూలుగా లేదు. ఏఆర్ రెహమాన్ గారు కీలాదు అని చెప్పేసి చాలా ట్రోల్ చేశారు అనిరుద్ అన్నని, అసలే శంకర్ గారిని. అలాంటిదే ఆయన నిజంగా అసలు లేపాడు సినిమాని. ఆయన లేకపోతే సినిమా లేదు అన్న టైప్లో అయితే లేపాడు భయ్య. నిజంగా అసలు మామూలుగా ఉండదు సినిమా. అయితే సినిమా చూసే వాళ్ళందరికీ లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది భయ్య. ఏంటంటే నిజానికి భారతీయుడు సినిమాలో వాళ్ళ తండ్రి కొడుకులు ఫైట్లో కొడుకు అయితే హెలికాప్టర్ పేలిపోయినప్పుడు మనోడు అంటే చిన్న కమల్ హాసన్ గారు చనిపోయినట్టు చూపిస్తారు భయ్య. మరి ఈ సినిమాలో ఒక ట్విస్ట్ అయితే ఉంది ఆయనకి సంబంధించింది. అది నేను చెప్పేసి మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి నేను చెప్పను. ఆ ట్విస్ట్ కూడా హైలైట్గా ఉంటుంది భయ్య. మీరు నిజంగా హవా అవుతారు. అయితే నిజంగా భయ్య మీరు మనం కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పుకోవడం చాలా తక్కువ. ఎందుకంటే ఆయన ఎలాంటి యాక్టరో మనందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలో చాలామంది ఉన్నారు భయ్య. ఇంకా అసలు ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ ఆయన గురించి చెప్పుకోవాలి. నిజంగా చెప్తున్నా చూడండి, ఏదో మొహమాటానికి చెప్పట్లేదు. ఆయన సీన్లు నిజంగా మైండ్ అయితే దొబ్బేస్తాయి భయ్య. ఆయన యాక్టింగ్తో చేసిన సీన్లు అయితే నిజంగా శంకర్ గారు కరెక్ట్ క్యాస్టింగ్ని అయితే పట్టారు. ఆయన ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. అలాగే గ్రాఫిక్స్ విషయంలో కొంచెం నాకేదో తేడా కొట్టింది భయ్య. అదొక్కటి మాత్రము నిజం భయ్య. కొన్ని సీన్లలో గ్రాఫిక్స్ ఉంటుంది, అది కొంచెం ఏదో మేనేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఒక ఆయన తమిళ యాక్టర్ ఆయన్ని కూడా మనకు అంటే ఆయన చనిపోయాడు, ఆయన క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తూ కొంచెం గ్రాఫిక్స్ ఇచ్చేశారు. అది క్యారెక్టర్ అయితే అది బాగా వచ్చింది. కాకపోతే కొన్ని సీన్లు అయితే గ్రాఫిక్స్ వల్ల కొంచెం చెడగొట్టినట్టే అనిపించింది భయ్య నాకైతే. ఫైనల్గా ఒక్కటే మాట భయ్య, ఇండియన్ 2 ఇండియా అని షేక్ చేస్తుంది. ఇందులో మాత్రం ఎటువంటి నో రీజన్ లేదు. నిజంగా చెప్తున్నా కదా, కమల్ హాసన్ గారు మళ్ళీ అసలు భారీ హిట్ చూస్తారు ఖచ్చితంగా ఈ సినిమాతో. మనం అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఉంది భయ్య సినిమా మాత్రము.